ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మే 18వ తేదీ శనివారం 2024 గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మే 18వ తేదీ శనివారం గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు అదృష్టమంతా మీదే అన్నట్టు ఉంటుందండి. అన్ని రకాలుగా కూడా మీకు కలిసి వస్తుంది. ఏ రంగంలో ఉన్న వారికైనా కూడా మీరు ముందంజలో ఉండగలుగుతారు. ఊహించని స్థాయిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. చక్కటి పెట్టుబడులను పెట్టుకోగలుగుతారు. ఎన్నో రకాలుగా మీకు అనుకూలతలైతే ఏర్పడబోతున్నాయి. గతంలో ఏర్పడిన వివాదాల నుంచి బయటపడగలుగుతారు. ఈ రోజు మీకు ఎంతో శుభ సమయం అనే చెప్పవచ్చండి. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. అంతేకాకుండా ఏదైతే గతంలో మీరు చెయ్యలేకపోయి వదిలిపెట్టారో, విడిచిపెట్టిన పనులను కానీ విడిచిపెట్టిన బంధాలను కానీ మీరు ఈరోజు కలుపుకోవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉండబోతుందండి. అంటే ఎవరితోనైనా రిలేషన్స్లో బ్రేక్ అయినా, లేదంటే ఎవరితో నేను ఏదైనా పనిని ప్రారంభించి అది అక్కడతో ఆగిపోయినా, వారితో ఏమైనా చిన్న చిన్న గొడవలు కానీ చిన్న చిన్న మనస్పర్ధలు కానీ వచ్చి ఎక్కడికైనా రిలేషన్స్ కానీ లేకపోతే మీరు చేసే వ్యాపారంలో కానీ మధ్యలో ఆపిన అటువంటి వాటన్నిటి నుంచి మీరు బయటపడి మీరు తిరిగి వారితో పునఃప్రారంభానికి ఈరోజు ఒక మంచి సంకేతం అనే చెప్పొచ్చండి. కొత్తగా జాబ్ని కానీ లేదంటే బిజినెస్ని కానీ కొత్తగా ఎవరైతే జాబ్ని సెర్చ్ చేసుకుంటున్నారో లేదంటే ఎవరైనా బిజినెస్ని పెట్టాలి అనుకున్న వాళ్ళకి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చండి. చక్కగా మీ నైపుణ్యానికి తగ్గట్టు మంచి జాబ్ రావడం, అదే కాకుండా మీరు ఏదైతే బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఆ బిజినెస్ కోసం మీరు ఒక స్కిల్ని డెవలప్ చేసుకోవటం, లాస్ట్లో మీరు ఫైనాన్షియల్గా సెక్యూరిటీ ఉంటుందా లేదా అనేది చూసుకోవటం, దాంట్లో ఫుల్ మీ యొక్క ఎఫర్ట్ ఏదైతే ఉందో మీ యొక్క మొత్తం కృషినంతా దాంట్లో పెట్టి మీరు దాంట్లో విజయాలు సాధించడానికి కావాల్సిన అవకాశాలన్నీ మీరు ఏర్పరచుకుంటారండి. ఇది కూడా మీ లక్ష్యాన్ని సాధించడానికి ఒక మెట్టు అనే చెప్పవచ్చు. చక్కటి శుభ ఫలితాలతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అయితే అన్ని రకాలుగా కూడా మీరు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఈ సమయమే కాకుండా వచ్చే కాలంలో కూడా అంటే ఫ్యూచర్లో కూడా మీరు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవసరమైన అన్ని ప్రణాళికలను వేసుకోగలుగుతారండి. మీ యొక్క ఏదైతే మీరు సాధించాలి అనుకుంటున్నారో, ఏ లక్ష్యాలను అయితే మీరు పెట్టుకున్నారో మీ జీవితంలో ఆ లక్ష్యాలని సాధించడం కోసం మీరు ధైర్యంగా ముందడుగులు వేసుకుంటూ వెళ్ళడం జరుగుతుందండి. ఒక రకంగా చెప్పాలంటే సూపర్ కాన్ఫిడెన్స్తో మీరు ముందుకు వెళ్తారు. అది కూడా మిమ్మల్ని మంచి ప్లేస్లో నిలబెట్టడానికి మీకు ఎంతో సహాయంగా ఉంటుందండి. చక్కగా అన్ని రకాలుగా కూడా మీకు వాతావరణం అయితే అనుకూలంగా ఉంటుంది. చక్కటి ఆర్థిక లావాదేవీలను అయితే జరపడానికి అన్ని అవకాశాలు మీకు ఏర్పడబోతున్నాయి. ఆర్థిక లావాదేవీలను జరపడమే కాకుండా మీరు కోరుకున్నంత లాభాన్ని కూడా పొందగలుగుతారు. అంటే మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో దాంట్లో మీరు ఎంతైతే లాభాన్ని ఆశిస్తున్నారో, డబ్బు పరంగా కానీ పేరు ప్రఖ్యాతుల పరంగా కానీ ఎంతైతే లాభాన్ని ఆశిస్తున్నారో ఆ లాభాలను మీరు దక్కించుకోగలుగుతారండి. ముఖ్యంగా అంటే ఇంతవరకు ముందైతే మీరు డబ్బులు పెట్టుబడి పెట్టి మీరు కోరుకున్నట్లు రాకుండా కొంతవరకు వచ్చి కొంత నిరుత్సాహానికి గురై ఇబ్బంది పడిన పరిస్థితులు అయితే ఉండవచ్చు. కానీ వాటన్నిటి నుంచి బయటపడి ఇక మీదట రోజుల్లో మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో వాటన్నిటిలో మీరు కోరుకున్న విధంగా, మీరు కోరుకున్న డబ్బు కానీ, మీరు కోరుకున్న పేరు ప్రఖ్యాతులు కానీ, మీరు కోరుకున్న మంచి స్థానాన్ని కానీ మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది పొందడానికి అవకాశం అయితే ఉంటుందండి. అంతేకాకుండా మీ యొక్క ఎవరైతే మీ శ్రేయోభిలాషులు ఉన్నారో వారి కోసం కూడా మీరు కొన్ని ముఖ్యమైన ఆలోచనలు అయితే నిర్ణయాలను అయితే తీసుకోవడం జరుగుతుంది. వారి పట్ల మీరు ఎంతో సోదర భావంతో ఎంతో స్నేహపూర్వకంగా ఉండడం కూడా వారికి మీకు మధ్య అన్యోన్యతను ఆత్మీయతను పెంచడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఏర్పడబోతున్నాయి. ప్రతి విషయం కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. చిన్న చిన్న ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఉంటాయి. అంటే ఒక్కొక్కసారి మీరు చేసే పని ఒక్కొక్కసారి వెంటనే సక్సెస్ అవ్వకపోతే ఆ నిమిషానికి మీరు ఎవరి కోసం అయితే చేస్తున్నారో వాళ్ళు దానికోసం పాజిటివ్గా రియాక్ట్ అవ్వకపోవచ్చు. అయినా కూడా మీరు దాన్ని చేసుకుని వెళ్ళడం వల్ల వారికి వారే రియలైజ్ అయ్యి మీ యొక్క పనిని కానీ మీ యొక్క ఏదైతే చేస్తున్నారో దానిని కానీ గుర్తించి మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇవ్వడం జరుగుతుందండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని అయితే ఇస్తుంది.
ప్రతి పనిని సామర్థ్యంతో స్వీకరిస్తారు. చక్కగా మేము చేయగలము, కేపబిలిటీ మాకు ఉంది అనుకొని మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అదేనండి మీ సక్సెస్కి మంచి పాయింట్గా ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు అన్ని రకాలుగా ప్రోత్సాహం అయితే లభిస్తుందండి. అంతేకాకుండా ఎవరైతే వాహనాలు కొనుగోలు చేయాలి, లేదంటే కొత్త బంగారాన్ని కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో అటువంటి వారికి కూడా అనుకూలమైన వాతావరణం అనే చెప్పవచ్చు. మీరు చెయ్యాలి అనుకున్న దాన్ని ఒక ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు, లేదంటే కొనడం కూడా జరుగుతుందండి. అనుకోని విధంగా ఊహించని మార్పులతో మీ జీవితం చక్కటి మలుపైతే తిరగబోతుందండి. అన్నింటా కలిసి వచ్చే కాలం అనే చెప్పవచ్చు. చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. ఊహించని రీతిలో మీకు ఆర్థికంగా లాభాలైతే రాబోతున్నాయి. ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న కొన్ని పనులను మీరు ఎంతో చాకచక్యంగా పూర్తి చేయగలుగుతారు. పెండింగ్లో ఉండిపోయిన అన్ని విషయాలలో కూడా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అన్ని రకాలుగా కూడా ఎంతో యోగదాయకంగా ఈరోజు ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహము లేదు. అన్ని రకాలుగా మీకు చక్కటి కలిసొచ్చే కాలం అని ఈరోజు చెప్పవచ్చు. ఈ రోజు ఎంతో అత్యద్భుతంగా ఉండబోతుందండి. మీరు ఎట్టి పరిస్థితులలో కూడా వెనుకడికి వేయాల్సిన అవసరం లేదు. ప్రతి పనిని కూడా మీరు ఎలా పూర్తి చేయాలి అని అనుకుంటారో ఆ విధంగానే పూర్తి చేయగలుగుతారు. చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. మంచిగా ఆర్థిక లావాదేవీలను జరపగలుగుతారు. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు అనేక రకాలుగా ప్రోత్సాహం అయితే లభించబోతుంది. మంచి వాతావరణంలో మీ రోజును ఎంతో ఆనందంగా గడపగలుగుతారు. చక్కటి రోజుగా మీకు ఈరోజు ఉండబోతుంది. ప్రతి పనిని కూడా ఓర్పుతో మీరు సాధించుకోగలుగుతారు. చక్కటి వాక్చాతుర్యంతో అందరి మనస్సులను గెలుచుకోగలుగుతారు. కొన్ని ముఖ్యమైన విషయాల కోసం ఈరోజు మీరు నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. అది మీ జీవితానికి భవిష్యత్తుకు సంబంధించినవై ఉంటాయి. అంతేకాకుండా మీ యొక్క ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. మీ పిల్లల భవిష్యత్తుకు అవసరమైన కొన్ని ముఖ్యమైన అడుగులైతే ఈరోజు మీరు వేయబోతున్నారు. ప్రతి పని కూడా మీకు అదృష్టం దిశగా వెళ్ళబోతుందండి. ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఇతరులు ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లు మాట్లాడినా, ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసినట్టు మాట్లాడినా అటువంటి వారి మాటలను మీరు పట్టించుకోకుండా మీ పనుల మీద మీరు ధ్యాస పెట్టి ముందుకు వెళితే మీకు మరింత లాభాలు పొందే అవకాశం అయితే ఉంటుందండి. అయితే మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు మీకు ఎంతగానో ఈరోజు మీకు శుభమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి. అందువలన మీ పెద్దల యొక్క ఆశీస్సులను తీసుకోవడం ప్రతి పనిని విజయవంతంగా ముగించగలుగుతారు. సమయానికి చేతి నిండా డబ్బు అందుతుందండి. మీరు ఏదైతే పెట్టుబడులు పెట్టి రాలేదు అని ఇబ్బంది పడుతున్నారో ఆ డబ్బుని మీరు ఈరోజు పొందగలుగుతారు. అంతేకాకుండా మీరు పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈరోజు ఎంతో ఉత్సాహాన్ని అయితే చూపించగలుగుతారు. మీరు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయికి కూడా లాభాన్ని అయితే పొందగలుగుతారు. ఏ పని చేస్తున్నారో ఆ పనిలో మీరు ఆలోచనాత్మక నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. అంతేకాకుండా మీ పెద్దల నుంచి కానీ మీ శ్రేయోభిలాషుల నుంచి కానీ ప్రత్యేకమైన సలహాలతో మీరు ముందుకు వెళ్ళడం వల్ల మీరు మరింత విజయాల బాటలో వెళ్ళగలుగుతారు. ఆరోగ్య పరిస్థితులు కూడా ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. గతంలో ఎవరైనా చిరుపాటి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడినా అవి ఈ రోజు మిమ్మల్ని ఏమాత్రమూ బాధించవు. అన్ని రకాలుగా యోగదాయకంగా ఉండబోతుంది. ప్రతి పని మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనిని మీరు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. దానికోసం మీరు ఏదైతే ప్రణాళిక వేసుకున్నారో ఆ దిశగా మీరు చక్కటి లాభాలతో మీరు దానిని ముగించగలుగుతారు. ఇతరులకు సహాయం చేసే స్థాయిలో ఈరోజు మీరు ఉండబోతున్నారు. ప్రతి పనిలో కూడా మీది అందవేసిన చెయ్యిగా ఉంటుంది. ఎక్కడికి వెళితే అక్కడ చక్కగా విజయాలనైతే పొందగలుగుతారు. అంతేకాకుండా 10 మందిలో ఉన్నప్పటికీ కూడా మీరు ఒక గౌరవప్రదమైన స్థానాన్ని అయితే ఈరోజు సంపాదించుకోగలుగుతారు. కొంతమంది మీ యొక్క ఎదుగుదలను చూడలేక మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారు. అంతేకాకుండా మీ ప్రతి పనికి కూడా ఆటంకాన్ని అయితే కలుగు చేయాలని చూస్తూ ఉంటారు. అటువంటి వారి విషయంలో మీరు కొద్దిపాటి జాగ్రత్తలను తీసుకొని వారికి దూరంగా ఉండటం, అటువంటి వారి మాటలను మీరు పట్టించుకోకుండా ఉండడం వల్ల మీరు చక్కగా మీ రోజునైతే పూర్తి చేయగలుగుతారు. అంతేకాకుండా ఎంతో సంతోషంగా మీ రోజును గడపగలుగుతారు. మీ యొక్క శ్రేయోభిలాషులు, మీ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి మీకు లభించే ఆదరణ మీకు ఎంతో ఎక్కువగా ఉంటుంది. దానితో మీరు మరింత ఆనందంగా మీ రోజును గడపగలుగుతారు. ఎంతో మానసిక ప్రశాంతత అనేది కూడా లభిస్తుంది. దైవిక సంబంధమైన కార్యక్రమాలలో ఈరోజు మీరు పాల్గొనడం, అంతేకాకుండా మీ మనస్సుకు నచ్చిన కొన్ని ముఖ్యమైన పనులను ఈరోజు చేసుకోగలగడం ఈరోజు మీకు మరింత ఆనందాన్ని కలుగజేయబోతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు వినోద కార్యక్రమాలలో కూడా మీరు పాల్గొనబోతున్నారు. ప్రతి పనిలో కూడా ఎంతో సంతోషంగా మీరు పనులనైతే చేసుకోగలుగుతారు. అన్ని రకాలుగా యోగదాయకంగా ఉండబోతుందండి. పెట్టుబడులు పెట్టేవారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉండబోతుంది. గతంలో ఏర్పడిన చికాకులు,
ఏదైతే మనస్పర్ధలు, ఇతరులతో చిరుపాటి కోపతాపాలు ఉన్నాయో అటువంటి వాటన్నింటి నుంచి ఈరోజు మీకు ఒక చక్కటి పరిష్కారం అయితే లభించబోతుంది. వాటన్నిటి నుంచి బయటపడి మీరు ఎంతో స్నేహపూర్వకమైన వాతావరణంలో ఈరోజు మీరు మీ రోజునైతే గడపగలుగుతారు. ఎవరైనా ప్రయాణాలు చేయవలసి వస్తే కాసింత జాగ్రత్తలనైతే తీసుకోవాల్సి ఉంటుంది. దూర ప్రయాణాల విషయంలో మీరు మీకు తోడుగా ఎవరినైనా తీసుకువెళ్ళటం, లేదంటే కొద్దిపాటి జాగ్రత్తలను, మెలకువలను పాటించడం మీకు ఈరోజు మరింత ఉత్తమమైన ఫలితాలను ఇస్తుందండి. ఇక ఈ రాశి విద్యార్థుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే విద్యార్థులకు ఈరోజు చాలా చక్కటి యోగదాయకంగా ఉండబోతుంది. మీరు వ్రాయబోయే పోటీ పరీక్షలో కానీ, తరగతి పరీక్షలో కానీ, లేదంటే విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలలో కానీ మీకు మంచి ఉత్తీర్ణత శాతం అయితే రాబోతుంది. మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా మీరు అడుగులు వేయటానికి అన్ని అవకాశాలు ఏర్పడబోతున్నాయి. మీ తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు మీకు అన్ని వేళలా లభించి మీకు చక్కటి వాతావరణంలో మీకు ప్రోత్సాహకరంగా ఉండబోతుంది. ఎవరైతే మీరు మీ యొక్క సమయాన్ని వృధా చేసే మీ స్నేహితులు, మిమ్మల్ని పక్కదోవ పట్టించాలని చూసే మీ స్నేహితులు ఎవరైతే కొంతమంది వ్యక్తులు ఉన్నారో అటువంటి వారి విషయంలో మాత్రం ఈరోజు మీరు కొద్దిపాటి జాగ్రత్తనైతే వహించవలసి ఉంటుంది. ఆ విధంగా మీరు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీరు కోరుకున్న స్థాయిలో మీరు మంచి ఫలితాలను అయితే పొందగలుగుతారు. ఇక ఈ రాశి ఉద్యోగస్తుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు ఈరోజు మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారము, ఒత్తిడి ఉంటాయి. అయినప్పటికీ కూడా మీరు వాటిని అధిగమించి రెట్టింపైన ఉత్సాహంతో మీ పనులను పూర్తి చేసుకోగలుగుతారు. అంతేకాకుండా మీ పనులకు, మీ యొక్క శ్రమకు తగిన వేతనాన్ని కూడా పొందగలుగుతారు. పై అధికారుల నుంచి చక్కటి గుర్తింపును కూడా పొందగలుగుతారు. ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తే మీ యొక్క ప్రయత్నాలు ఈరోజు ఫలించే అవకాశం అయితే ఉంటుంది. నిరుద్యోగులకు కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. కొద్దిపాటి ప్రయత్నాలతోనే మీరు మీ యొక్క అర్హతకు తగినట్టు మంచి ఉద్యోగాన్ని అయితే పొందగలుగుతారు. ఆ దిశగా అడుగులు వేయటం ఈరోజు మీకు మంచి శుభప్రదమైన ఫలితాలను అయితే ఇవ్వబోతుంది. మొత్తం మీద ఉద్యోగస్తులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉండబోతుందండి. అయితే కాసంత శారీరక శ్రమ, ఒత్తిడి అనేవి ఉంటాయి. వాటిని అధిగమించి మీరు పనులను అయితే చేసుకోగలుగుతారు. అంతేకాకుండా మీ సన్నిహితులు, మీ యొక్క తోటి సహ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అయితే లభించబోతున్నాయి. చక్కటి వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఈ రాశి పెట్టుబడిదారులు, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వీరికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీరు పెట్టుబడి పెట్టడానికి అన్ని రకాలుగా యోగదాయకంగా ఉంటుంది. మీరు పెట్టిన ప్రతి రూపాయికి కూడా మీరు లాభాలను అయితే పొందగలుగుతారు. గతంలో పెట్టిన పెట్టుబడి తాలూకు లాభాలను కూడా ఈరోజు మీరు పొందగలుగుతారండి. అంతేకాకుండా మీరు ఏదైతే పెట్టాలి అనుకుంటున్నారో ఆ పెట్టుబడులు పెట్టే ముందు ఆయా రంగాలలో నిపుణులైన వారు, మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి సలహాలు మేరకు పెట్టడం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉండబోతుంది. వ్యాపార రంగంలో, విదేశీ వ్యాపారంలో ఉన్నవారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపార విస్తరణకు అవసరమైన అన్ని ప్రణాళికలు మీరు వేసుకోగలుగుతారు. ఆ దిశగా మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. అంతేకాకుండా మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు చక్కటి వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారు. మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు మరింత ముందంజలో ఉండడమే కాకుండా ఎంతో ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారు. చిరు వ్యాపారస్తులకు కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారంలో చక్కటి లాభాలతో మీ రోజునైతే మీరు ముగించగలుగుతారు. వ్యాపార విస్తరణకు అవసరమైన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవటం, ఆ దిశగా అడుగులు వేయటం మీరు రోజు చేయగలుగుతారు. ఇక ఈ రాశి స్త్రీల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే స్త్రీలకు ఈరోజు చాలా అనుకూలంగా ఉండబోతుంది. వ్యాపార రంగంలో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారంలో చక్కటి లాభాలు అయితే రాబోతున్నాయి. చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. వ్యాపార విస్తరణకు అవసరమైన అన్ని ప్రణాళికలను వేసుకోగలుగుతారు. అనుకోని విధంగా మీకు ఈరోజు లాభాలు అయితే రావడం జరుగుతుంది. అన్ని రకాలుగా యోగదాయకంగా ఉంటుంది. మీ యొక్క కుటుంబ సభ్యుల నుంచి కానీ, మీ సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి కానీ మీకు ప్రోత్సాహం అయితే చక్కగా లభిస్తుంది. దానితో మీరు రెట్టింపైన ఉత్సాహంతో మీ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఇక ఈ రాశి ఉద్యోగులైన మహిళలు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులైన స్త్రీలకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించి మీరు పనులను అయితే పూర్తి చేసుకోగలుగుతారు. అంతేకాకుండా మీ తోటి వారు మిమ్మల్ని ప్రశంసిస్తూ ఉంటారు. మీ యొక్క పనుల గురించి, మీ యొక్క పనితీరు గురించి అందరూ మిమ్మల్ని మెచ్చుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు మీ యొక్క
పనికి తగిన వేతనాన్ని పొందగలుగుతారు. దానితో మీరు మరింత ఆనందంగా మీ పనులనైతే పూర్తి చేసుకోగలుగుతారు. అయితే కాసింత విశ్రాంతి తీసుకోవడం మరింత మీ ఉత్సాహంగా పనులు చేసుకోవటానికి ఎంతో ఉపయోగపడుతుంది. మొత్తం మీద అన్ని రకాలుగా యోగదాయకంగా ఈ రోజునైతే మీరు గడపగలుగుతారు. ఈ రాశి భార్యాభర్తల విషయాన్ని గనుక చూసుకున్నట్లయితే భార్యాభర్తలకు చిరు కోపతాపాలు ఉన్నప్పటికీ వాటినన్నిటినీ పక్కన పెట్టి మీరు మీ రోజునైతే ఎంతో ఆనందంగా గడపగలుగుతారు. అంతేకాకుండా మీ జీవిత భాగస్వామిని మెప్పించే ప్రయత్నంలో మీరు కొన్ని చిరు కానుకలు ఇవ్వడం, అంతేకాకుండా వారిని ఆనందపరిచే విషయంగా మీరు ఆ విషయాలలో మీరు ఎక్కువగా శ్రద్ధను చూపించడం ఈరోజు మీకు మరింత ఆనందాన్ని కలుగజేస్తుంది. మీరు చేసే ప్రతి పనికి మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలు లభించడమే కాకుండా ప్రోత్సాహం కూడా లభిస్తుంది. దానితో మరింత ఆనందంగా మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. ఇక ఈ రాశి ప్రేమికుల విషయాన్ని గనక చూసినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్న వారికి కూడా అన్ని రకాలుగా అనుకూలంగా ఉండబోతుంది. ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా చక్కటి విజయాల బాట వైపు వెళ్తుంది. మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదించుకోగలుగుతారు. 10 మందిలో ఉన్న మీ యొక్క స్థానము ఎంతో ఉన్నతంగా ఉండబోతుంది. కోర్టు వ్యవహారాల విషయంలో కానీ ఆస్తి వ్యవహారాల విషయంలో కానీ మీకు అనుకూలమైన తీర్పులు రావటం, మీకు అన్ని అనుకూలంగా జరగడం ఈరోజు మీకు మరింత ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. ప్రతి పని మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఎందులో చేయి పెడితే అది మీకు కలిసి వస్తుంది. ఎట్టి పరిస్థితులలోనూ కూడా మీకు వెనుదిరిగి చూసుకునే అవకాశం అయితే ఉండదు. చక్కగా మీరు ముందుకు వెళ్ళి మీ పనులన్నింటినీ ఎంతో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. కొన్ని పరిస్థితుల్లో మీకు ఆకస్మిక ధనలాభం కూడా ఉండబోతుంది. ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఎవరైనా ఇతరులు ప్రలోభ పెట్టే మాటలకు, మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడే మాటలకు మీరు ఎటువంటి విధంగా కూడా వారికి సమాధానం చెప్పకుండా మీ పనుల మీద మీరు ధ్యాస పెట్టి ముందుకు వెళ్ళడం వల్ల మీరు మరింత ఆనందంగా విజయాల బాటలో మీ రోజునైతే గడపగలుగుతారు. ఈ రాశి వారు ఈరోజు ధరించవలసిన రంగు ముదురు పసుపు వర్ణం అండి. ఈ రాశి వారికి ఈ రోజు మొత్తం యోగదాయకంగా గడవడానికి, ఆర్థికంగా కలిసి రావడానికి, అన్ని రకాలుగా అనుకూలంగా ఉండడానికి వెంకటేశ్వర స్వామి వారిని తులసి దళాలతో అర్చన చేసి ఆవు పాలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి దానిని అందరికీ పంచిపెట్టడం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా రోజు మొత్తం ఎంతో యోగదాయకంగా గడవడమే కాకుండా ఆర్థికంగా కూడా కలిసి వస్తుందండి. ఇదండి గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభం భవతు.